ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఈ హారోస్కోప్ గురించి, ఉగాది అప్పుడు కొత్త సంవత్సరం హారోస్కోప్ వస్తుంది వాటి గురించే ఉన్నాయి. నేను చూసుకున్నాను అది. ఆహా, ఇది కూడా అయిందేంటి? ఏమనుంది ఏంటి? ఏముందంటే ఈ సంవత్సరము మీకు శాంతి, ప్రశాంతత, పర్సనల్ ఫ్రీడమ్ చాలా పెరుగుతుంది అని చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటో తెలుసా, నా డెసిషన్స్ నా కంట్రోల్లో ఉంటాయంట. కరెక్టే. నా అప్రూవల్ తర్వాతే కదా మీ డెసిషన్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి. సరే, ఇంకోటి ఉంది అయితే. ఏంటి? ఈసారి ఈ సంవత్సరం నేను ఎక్కువ న్యూ ప్లేసెస్కి తిరుగుతానట. నేను నా ఫ్రెండ్స్తో గోవా, వియత్నాం, బ్యాంకాక్ ఇవన్నీ తిరగాలనుకుంటున్నా. అవును, నేను కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడు ట్రావెల్ చేయని ప్లేసెస్ లో వీకెండ్స్ లో మా అమ్మ వాళ్ళ ఇంటికి, సినిమాలకి, మాల్స్ కి, అలాగే హోటల్స్ కి ఇలాంటివి కూడా వెళ్తాం అనమాట. లాస్ట్ టైంకి చాలా షాక్ అయ్యాను శ్వేత. నేను ఎందుకు? 2026 లో నేను కామన్ సైలెంట్ ఉంటానంట. ఇందులో షాక్ అయ్యేది ఏముంది? చాలా సింపుల్. 2026 కల్లా మన మ్యారేజ్ అయ్యి 15 years అయింది. సో ఈ పాటికల్లా మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ లో గెలవడం కష్టం అని. అందుకని ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతారు. దీనివల్ల అర్థమైంది ఏంటంటే హారోస్కోప్ స్టార్స్ డిసైడ్ చేయవు, వైఫ్ డిసైడ్ చేస్తుంది. 2026 ప్రిడిక్షన్ సింపుల్. హ్యాపీ వైఫ్ ఈక్వల్స్ టు పీస్ఫుల్ లైఫ్.